నమస్కారం, ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే, టీడీపీ సీనియర్ నాయకులు ఏపీ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు హఠాన్ మరణానికి జీర్ణించుకోలేకపోతున్నామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లా దగదర్తిలోని మాలేపాటి స్వగృహానికి రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాలేపాటి సుబ్బానాయుడు, మాలేపాటి భాను చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంతో ఆత్మీయంగా ఉండే కుటుంబ సభ్యుని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న ఒక ఊళ్ళో చిన్న పని మనం చేసి పెట్టలేదు. 2 సంవత్సరాలు రాజకీయం చేసి మా కాడ నా కొడుకులు అవతలపోతే వాళ్ళ చేత గ్రూపుల్లో చెప్పి మీరైన వాళ్ళకి గురువులు మీరు పెట్టండి నచ్చుకుంటే మేము పోయి వాళ్ళు కొట్టేది అంటే మేము ఊరు పెట్టి సరే కాలం నిర్ణయిస్తే వైసీపీ నేత జోగి రమేష్ మైలవరంలో జోరు పెంచారు. మైలవరం టీడీపీ సీనియర్ నాయకులు, కాపు నాయకులు దేవరకొండ ఆంజనేయులు సహా 100 మందిని అధికార పార్టీ నుంచి వైసీపీలోకి చేర్చే కార్యక్రమాన్ని సందడి చేశారు. నివాస ప్రాంతం నుంచి 60 కిలోమీటర్ల వరకు ఏ టోల్ గేట్ రుసుం చెల్లించొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆధార్ కార్డు చూపించి ఫ్రీగా టోల్ ప్లాజా దాటొచ్చని, ఇది కేంద్ర ప్రభుత్వ ఆదేశమని ప్రకటించింది. విశాఖలోని పాత గాజువాకలో విద్యార్థులు 2 గ్యాంగులుగా విడిపోయి ఘర్షణకు దిగారు. పిడిగుద్దులు గుద్దుకుంటూ హల్చల్ చేశారు. ఇటీవల పాత గాజువాక జంక్షన్లో ఘర్షణకి దిగుతున్న యువకులు ముఠాలుగా ఏర్పడి ఇలా వీధుల్లో ఘర్షణకు దిగడం పెరిగిపోతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పల్నాడు జిల్లా పిడుగురాలలో జనసేన నాయకుడు కారెడ్ల చిన్ని సాంబశివరావుపై టీడీపీ నేతలు దాడికి పాల్పడడంపై కూటమి నేతలు తలలు పట్టుకున్నారు. 3,000 అద్దె చెల్లించాల్సిన షాప్ కి నెలకు 30,000 చెల్లించాలని టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని, షాపులో సామాన్లు బయటపడేసి దాడికి దిగారని జనసేన నేత సాంబశివరావు భార్య రమణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన లేకుండానే తెలుగుదేశం వచ్చిందా? మీరు జనసేన? మేము జనసేన వాళ్ళని వాళ్ళు అట్లా చేస్తున్నారు. మేము తెలుగుదేశం ఫస్ట్ కానించి తిరుగుతున్నాం. మేము జనసేననే మాకు ఇచ్చాను. ఫస్ట్ కూడా ఎస్సీ ఆయన దగ్గర పోయినాం, ఎమ్మెల్యే గారి దగ్గరకి పోతే మీకే షాప్ అని చెప్పిండు. మీకే ఎవరికి లేదు, మీకే అని చెప్పిండు. మళ్ళీ వస్తే మళ్ళీ ఏడ కూడా కలిసినాం, మీకే కాదన్నాడు. ఇక్కడ నా పట్టణం ఉంటుంది తిరుక్కుంటా, మాకు కావాలని ఉంటుంది తిరుక్కుంటా. మాకు ఇచ్చిండు ఎమ్మెల్యే గారు, ఇవాళ ఎమ్మెల్యే గారే కొట్టమన్నాడంట. ఎమ్మెల్యే గారు కొట్టమన్నది మేము కొట్టినామంటారు. మరి ఆ ఎమ్మెల్యే మనుషులు మరి ఏం కాదు, మరి సాగుతాడు అంటున్నా. మనుషులు 33,000 రెంట్ గవర్నమెంట్కి కట్టేది. 3,000 రెంట్కి 30,000 ఇవ్వాలంట. వాడు అమ్మ సొంత వేసిండమ్మా కట్టడానికి. దేనికి కట్టాలి 30,000? గవర్నమెంట్కి మళ్ళీ గవర్నమెంట్కి కట్టరు. గవర్నమెంట్కి కూడా మేమే కట్టుకోవాలా. వాళ్ళు వచ్చి మేము సీల్ చేస్తామంటారు. వచ్చినప్పుడల్లా మేము కట్టాలా? ఎంత డబ్బులు ఇస్తారు వాళ్ళకి? ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఈ ఊతుని ఇవ్వాలంటట. పోయినసారి ఫస్ట్ సారి తెలుగుదేశం వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చినాం. ఎందాక ఇస్తారు? జనసేన వాళ్ళని లెక్కలేక ఈ ఊతుని చేస్తారు వాళ్ళు. జనసేన వాళ్ళందరూ ముక్కులు కాక వాళ్ళ మూకులు లాగబట్టి వీళ్ళట చేస్తున్నారు. జనసేన వాళ్ళకి సిక్కుండాల ముందు వేసుకుపోయారండి ఒక ఆటోకి. తాళాలు తీసుకుపోయారు. మా బావగారిది ఏంది 3 పోలు తీసుకొని పోయారు. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్